శ్రీ గురుభ్యో నమః. విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, పెద్దలకు, రసహృదయులు, కళాకారులు, కళాభిమానులు అందరికీ నా హృదయ ధన్యవాదాలు. చిరంజీవులు నా ఆశీస్సులు. లాస్యప్రియ కదా, లాస్య అంజలి. అంజలి కూడాను లాస్యంగా చేయడం అనేది అంటే నమస్కారం, పుష్పాంజలి. ఇక్కడ లాస్యం అంటే లాస్యం అంటే సుకుమారంగా ఉన్నటువంటిది. లాస్యాంజలి నృత్య కళా సంస్థ. విద్యార్థులు ఈ సందర్భంగా పురస్కరించుకొని అంటే సంవత్సరం అంటే వార్షికం చేసుకోవడం, అంటే యానివర్సరీ, స్కూల్ యానివర్సరీ పద్ధతి ప్రకారం పిల్లలందరూ వాళ్ళకి ఎంతవరకు విద్య వచ్చింది, ఏం నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే అంశాన్ని బడ్డింగ్ అంటే స్టేజ్ మీద ప్రదర్శన చేయడం అనేది తల్లిదండ్రులకి ఆనందము, సంతోషము, ఆహ్లాదము. అది ఒక వారికి బలంగా ఉండేది. వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తుంటే ఆనందంగా మురిసిపోతుంటారు, సంతోషిస్తుంటారు. అలాగే గురువుగారు ఇందుమతి గారు వారు మా హేమాది చిదంబతీశ్వరులు గారు చిన్నప్పుడు ఆవిడ మా మావయ్య గారు మానత్త భర్త ఆయన దగ్గర నేర్చుకున్నారు నృత్యం. ఆయన కూచిపూడి నృత్యంలో చాలా అందవేసిన చెయ్యి, చాలా గొప్ప ప్రఖ్యాత కళాకారులు. వారి వద్ద శిష్యర్గం చేసింది మా ఇందుమతి గారు. అంటే ఈ సందర్భంగా నేను పురస్కరించి చెప్తున్నాను. అలాగే విద్యార్థులందరూ కూడాను ఇందుమతి గారి దగ్గర వచ్చి విద్య నేర్చుకుంటున్నారు. చిరంజీవులందరూ విద్యార్థులారా, మీరందరూ నేర్చుకుంటున్న వాళ్ళేనా? సరే, ఇక్కడ స్కూలు నృత్య సంస్థ వార్షికోత్సవం అంటే స్కూల్ యాన్యువల్ డే చేస్తున్నారు. మీ గురించి చేస్తున్నారు. ఇక్కడ మీ గురించి అమ్మ నాన్నగారు అందరూ వచ్చారు కదా, మీరు వింటూ ఉండాలి అన్నమాట. మీరు కూడా మీ గురించే అందరూ ఇక్కడ మీరు చేసిన నృత్యం చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. నగల్లో, డ్రెస్సుల్లో, ఆర్నమెంట్స్ మొత్తం అంతా బాగా మెరిసిపోతున్నారు. మీరందరూ బాగా చేసి నృత్యంలో కూడా బాగా చేస్తున్నారు. ఇంకా మనం ఇంకా బాగా చేయాలి. చేసిన కొద్దీ ఇంకా బాగుంటుంది. మంచి మార్కులు బాగా వస్తాయి కదా. మనకి 60-70 మార్కులు సరిపోదు కదా, 100 మార్కులు రావాలా వద్దా? 100 మార్క్స్ అలా అన్నమాట. 100 మార్క్స్ వచ్చేట్టుగా మనం కూడా ఇంకా నృత్యంలో గురువుగారి మాట విని, అమ్మ మాట విని, నాన్న మాట విని మంచిగా చదువుతో పాటు నృత్యం కూడా బాగా నేర్చుకుంటూ ఇంకా జ్ఞానం పెంచుకుంటూ పోదాం. మనం నృత్యంలో కూడా నృత్యం చేస్తుంటే ఇంకా బాగా జ్ఞానం వస్తుంది. కష్టపడి బాగా నేర్చుకోవాలి. ఇంకా బాగా ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మనకి ఆ దేవుడు మనకి ఆశీస్సులు ఇస్తారు. అలాగే అమ్మ నాన్నలు కూడా చాలా ఆనందిస్తారు. అవునా? గుడ్. అలాగే గురువుగారు కూడా మీరు బాగా చేస్తున్న కొద్దీ గురువుగారు కూడాను, ఇందుమతి గారు కూడా చాలా సంతోషిస్తారు. అలాగే మేమందరం చాలా సంతోషించాం. మీరందరూ బాగా నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. అలాగే ఇంకా భావం అంటే మొహంలో మీకు రసాలన్నమాట. రసం అంటే ఏంటి అంటే కోపం వచ్చిన ఎలా చూపిస్తారు? అలాగే భయం వేస్తే ఎలా చూపిస్తారు? సంతోషం వేస్తే ఎలా చూపిస్తారు? అలాగే డ్యాన్స్ చేసేటప్పుడు కూడా మీకు ఆ మొహంలో కూడా భావం వస్తుంది అన్నమాట. ఆ దేవుడి గురించి ప్రార్థిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు మొహంలో సంతోషంతో, ఆనందంతో ఇంకా చేస్తున్నాను అనుకో, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్తున్నాను అన్నమాట మీ అందరికి కూడా. ఓకేనా? చాలా సంతోషం. అలాగే గురువు గారికి మరీ చిన్నవారు కాబట్టి ఆశీస్సులు, చిరంజీవులందరికీ నా ఆశీస్సులు. అలాగే ఈ సంస్థలో ప్రతి ఒక్కరికి సహకరిస్తూ చేస్తూ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయ ధన్యవాదాలు కూడా అర్పిస్తున్నాను. ఆశీస్సులు చిన్నవాళ్ళకి అందరికీను. అలాగే మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మన ఈ కార్యక్రమానికి